వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం జనవరి మంత్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ క్విజ్ పార్ట్ 1 వీడియో అయితే చూద్దాం. లాస్ట్ ఫ్యూ మంత్స్ కొంచెం వర్క్ బిజీగా ఉండటం వల్ల నేను క్విజ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. మ్యాక్సిమం ఈ ఇయర్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, మొట్టమొదటిగా రీసెంట్లీ ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ మేజర్ ధ్యాన్చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇన్ విచ్ టౌన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అట్ అన్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ అబౌట్ 700 crore రూపీస్. మనకి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లోని ఏ పట్టణంలో దాదాపు 700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మేజర్ ధ్యాన్చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి సర్దానా మీరట్. ఓకే, మనకి సర్దానా మీరట్ ఉత్తరప్రదేశ్లో మనకి మేజర్ ధ్యాన్చంద్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి అయితే మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. రీసెంట్లీ ఇన్ విచ్ స్టేట్ డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఆఫ్ 15,381.72 crore హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అండర్ ద జల్ జీవన్ మిషన్ టు ప్రొవైడ్ ట్యాప్ వాటర్ కనెక్షన్ ఫర్ మోర్ దాన్ 1.09 crore రూరల్ పాపులేషన్. ఇటీవల ఏ రాష్ట్రంలో తాగునీటి సరఫరా పథకాలు మనకి 1.9 కోట్లకు పైగా గ్రామీణ జనాభాకు కొళాయి నీటి కనెక్షన్ అందించడానికి జల్ జీవన్ మిషన్ పథకం కింద 15,381.72 కోట్ల రూపాయలు ఆమోదించబడింది. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మధ్యప్రదేశ్ స్టేట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్స్ హ్యాస్ లాంచ్డ్ ద వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ ఫర్ ఇట్స్ కస్టమర్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ కస్టమర్స్ టు ఆఫర్ సర్వీస్ సచ్ యాజ్ బ్యాలెన్స్ ఎంక్వైరీ, మినీ స్టేట్మెంట్ అండ్ చెక్ స్టేటస్ ఎంక్వైరీ. బ్యాలెన్స్ విచారణ, మినీ స్టేట్మెంట్ మరియు చెక్ స్టేటస్ ఎంక్వైరీ వంటి సేవలు అందించడం కోసం ఈ క్రింది వాటిలో ఏ బ్యాంకు తన కస్టమర్లు మరియు కస్టమర్లు కాని వారి కోసం మనకి వాట్సాప్ ఎంక్వైరీ సేవను ప్రారంభించింది. ఓకే, మనకి వాట్సాప్ బ్యాంకింగ్ సర్వీస్ని ఇటీవల ఏ బ్యాంక్ ప్రారంభించింది అంటే మనకి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అవార్డెడ్ ద సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ ద ఇంగ్లీష్ నవల్ థింగ్స్ టు లీవ్ బిహైండ్. థింగ్స్ టు లీవ్ బిహైండ్ అనే ఆంగ్ల నవల ఇటీవల సాహిత్య అకాడమీ అవార్డు ఎవరికి లభించింది? ఓకే, ఈ ఇంగ్లీష్ నవల ఏదైతే థింగ్స్ టు లీవ్ బిహైండ్ ఉందో ఈ ఇంగ్లీష్ నవల రచించినందుకు గాను మనకి శ్రీమతి నమితా గోఖలే, ఓకే మిస్ నమితా గోఖలే గారికి అయితే మనకి సాహిత్య అకాడమీ అవార్డు మనకి ఇంగ్లీష్లో అయితే రావడం జరిగింది. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ అండ్ సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ద రైల్వే బోర్డ్. రైల్వే బోర్డ్ చైర్మన్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి వినయ్ కుమార్ త్రిపాఠి. Who among the following has been given an additional charge as the Director General of సహస్ర సీమ బల్? క్రింది వారిలో ఎవరు మనకి సహస్ర సీమ బల్ యొక్క డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు? ఓకే, మనకి అదనపు ఛార్జీలు మనకి సహస్ర సీమ బల్కి ఇటీవల ఎవరు తీసుకున్నారు అంటే సంజయ్ అరోరా. Who among the following has been appointed as the Director General of ఇండియన్ కోస్ట్ గార్డ్? మనకి క్రింది వారిలో ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి విఎస్ పటానియా. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ టెస్టిఫైడ్ ద 100 న్యూ ట్రిస్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ మిజైల్. క్రింది వాటిలో 10 కొత్త సిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణిని పరీక్షించిన దేశం ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి రష్యా. Recently, the Defense Minister Rajnath Singh has inaugurated the Kalpana Chawla Center for Research in Space, Science and Technology at which institute? మనకి ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఏ ఇన్స్టిట్యూట్లో కల్పనా చావ్లా సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి చండీగఢ్ యూనివర్సిటీ, చండీగఢ్ విశ్వవిద్యాలయంలో దీన్ని అయితే ప్రారంభించారు. Which payment bank has received the Reserve Bank of India approval for commencing the international remittance business under the Money Transfer Service Scheme? మనీ ట్రాన్స్ఫర్ సర్వీస్ స్కీమ్ కింద అంతర్జాతీయ రెమిటెన్స్ వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదాన్ని ఏ చెల్లింపు బ్యాంక్, ఏ పేటిఎం మనకి పేమెంట్ బ్యాంక్ అనేది ఇటీవల పొందింది? ఓకే, ఆన్సర్ వచ్చి ఫినో పేమెంట్స్ బ్యాంక్. Who has been recently appointed as the Chairman of Commission for Agriculture Cost Price by the Central Government? కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ఖర్చులు మరియు ధరల కమిషన్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి విజయపాల్ శర్మ. Which scheme has recently launched by the Government of India to bring about the blue revolution through sustainable and responsible development of the fisheries sector in the country? దేశంలో మత్స్యరంగం యొక్క స్థిరమైన మరియు బాధ్యతాయుతమైన అభివృద్ధి ద్వారా నీలి విప్లవాన్ని తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం ఇటీవల ఏ పథకాన్ని ప్రారంభించింది?
ఓకే, ఆన్సర్ వచ్చి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన. On which date the World Braille Day has been observed to celebrate the awareness of the importance of Braille as means of communication. కమ్యూనికేషన్ సాధనగా బ్రైలీ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించేందుకు ప్రపంచ బ్రైలీ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటాం? ఆన్సర్ వచ్చి 4th జనవరి. 4 జనవరిన మనకి వరల్డ్ బ్రైలీ డేని అయితే జరుపుకోవడం జరుగుతుంది. Recently, the Prime Minister Narendra Modi has inaugurated the steel bridge built over the which river at a cost of over 75 crore between Silchar and Impal. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి సిల్చార్ మరియు ఇంపాల మధ్య 75 కోట్ల వ్యయంతో ఏ నదిపైన నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ని ప్రారంభించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బరాక్ రివర్, బరాక్ నది. Approximately how much GST revenue has been collected in December 2021? డిసెంబర్ 2021లో సుమారుగా ఎంత GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మనకి వస్తు సేవల పన్ను రాబడి అనేది సేకరించబడింది? ఆన్సర్ వచ్చి 1,29,000 crore. ఓకే, 1,69,000 కోట్ల రూపాయలు అయితే మనకి డిసెంబర్ 2021లో GST అయితే కలెక్ట్ అవ్వడం జరిగింది అప్రాక్సిమేట్గా. In which state the first battery powered electric boat has been built to carry 100 passengers at a time? ఒకేసారి 100 మంది ప్రయాణికులను తీసుకెళ్లే మొట్టమొదటి బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ బోట్ను ఏ రాష్ట్రంలో ఇటీవల నిర్మించబడింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కేరళ. Who has recently inaugurated a road named the Narendra Modi Marg, previously known as Jawaharlal Nehru Road? గతంలో జవహర్లాల్ నెహ్రూ రోడ్ అని పిలువబడే మార్గాన్ని నరేంద్ర మోడీ మార్గ్గా మనకి పేరుగల రహదారిగా ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఓకే, మనకి గంగా ప్రసాద్. ఓకే, గంగా ప్రసాద్ మినిస్ట్రీ గారు అయితే దీన్ని ప్రారంభించడం జరిగింది. గతంలో జవహర్లాల్ నెహ్రూ రోడ్ అనేవారు, ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ మార్గ్గా అయితే పేరు మార్చడం జరిగింది. Who among the following has recently won the Ramnath Goenka Award in the Photo Journalism category? క్రింది వారిలో ఇటీవల ఫోటో జర్నలిజం విభాగంలో రామ్నాథ్ గోయింకా అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ వచ్చి మనకి జిషాన్ ఏ లతీఫ్. Who has recently appointed as the new CEO of the Vistara Airline? విస్తరా ఎయిర్లైన్ యొక్క కొత్త CEO చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి వినోద్ కన్నన్. Which country has recently won the Under-19 Men and Asia Cup 2021 held at Dubai International Cricket Stadium, UAE? మనకి UAE యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన Under-19 పురుషుల ఏషియా కప్ 2021ను ఇటీవల ఏ దేశం గెలుచుకుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఇండియా, భారతదేశం గెలుచుకుంది. రన్నర్గా శ్రీలంక అయితే నిలవడం జరిగింది. హోస్ట్ కంట్రీ వచ్చి మనకి UAE. Recently, veteran all-rounder Mohammad Hafiz has announced his retirement from international cricket. He is from which country? ఇటీవల వెటరన్ ఆల్రౌండర్ అయిన మహమ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను మనకి ఏ దేశానికి సంబంధించిన పర్సన్? ఓకే, ఏ జిల్లా కాదు, ఏ దేశానికి చెందినవాడు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి పాకిస్తాన్. Recently, Nairobi born world renowned Kenyan conservationist and fossil hunter passed away. వాట్ వాజ్ హిస్ ఆర్ హెర్ నేమ్? ఇటీవల నైరోబీలో జన్మించిన ప్రపంచ ప్రఖ్యాత కెన్యా సంరక్షకుడు మరియు శిలాజ వేటగాడు చనిపోవడం జరిగింది. ఆయన పేరు ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి రిచర్డ్ లీకీ. Who has been recently appointed as the Director General of National Mission for Clean Ganga, Ministry of జలశక్తి. జలశక్తి మంత్రిత్వ శాఖ కింద క్లీన్ గంగా మిషన్ కోసం నేషనల్ మిషన్ డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఓకే, మనకి నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగాకి సంబంధించి డైరెక్టర్ జనరల్గా జి అశోక్ కుమార్ అయితే నియమితులవడం జరిగింది. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ అపాయింటెడ్ ద అల్కా మిట్టల్ యాజ్ ద ఫస్ట్ ఉమెన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్? ఇటీవల ఏ సంస్థ మనకి అల్కా మిట్టల్ను మొట్టమొదటి మహిళా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ONGC. Which payment bank has recently categorized as the scheduled bank by the Reserve Bank of India? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ పేమెంట్ బ్యాంక్ను షెడ్యూల్ బ్యాంక్గా వర్గీకరించింది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. Recently, the Prime Minister Narendra Modi has inaugurated the new integrated terminal building of Maharaja Bikram Airport in which state? ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం యొక్క కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు? ఆన్సర్ వచ్చి మనకి త్రిపుర.
ఓకే. సో ఇది మనకి ఫస్ట్ వీక్లో ఉన్న సమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది క్విజ్ రౌండ్ అప్ అనేది మీకు రివిజన్ పర్పస్ కోసం. సో ఇండియా ఫస్ట్ పేపర్లెస్ కోడ్, భారతదేశంలో మొట్టమొదటి పేపర్లెస్ కోడ్ ఆన్సర్ ఏంటి అన్నది గుర్తుంటే మీరు కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో పొంగల్ ఆఫర్స్ అయితే ప్రస్తుతం వెబ్సైట్లో పీడిఎఫ్స్ అలాగే టెస్ట్ సిరీస్ మీద అయితే ఉన్నాయి. మీకు పొంగల్ అనే కోడ్ వర్డ్ యూస్ చేస్తే కనుక 10% క్యాష్ బ్యాక్ అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. ఎన్టీపీసీ CBT2 టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్లో ఉంది. అలాగే మనకి రైల్వే గ్రూప్ డి తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. అలాగే 1 year సబ్స్క్రిప్షన్ ప్లాన్ ₹380 ప్లస్ ఎక్స్ట్రా 10% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే మీకు పీడిఎఫ్స్ మన కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానీ రైల్వే ప్రీవియస్ బిట్స్ తెలుగు మీడియం కానీ ఇవన్నీ కూడా ఒకసారి అవైలబుల్గా ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఏదైనా కావాలనుకుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అలాగే సోషల్ మీడియా లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్ కూడా మీరు అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.